రండి 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 రండి. అందరూ కులాసానేనా? ముందు నా కిట్టయ్యకి దండం పెట్టుకోండి. చాలా దయామయుడు. ఏంటి అలా చూస్తున్నారు? నేనండి, నేనే మీ ఇంటి కోడల్ని. కోడలా? అంత కంగు తినకమ్మా. ఆ కిట్టయ్య చెప్పాడు నేనే ఇంటి కోడల్నని. అంటే నువ్వు మొన్న వచ్చి వెళ్లారు గోవిందాచార్యులు గారు? ఆయనేనండి మా నాన్నగారు. పెళ్లి విషయం మాట్లాడడానికి వస్తే మీ అబ్బాయి గారు. మీ అబ్బాయి గారేనండి? అవునమ్మా. అత్తయ్య, మీ అబ్బాయి గారు కాదు పొమ్మన్నారటగా, అందుకని నేనే వచ్చేసానన్నమాట. ఏం పర్లేదు, పెళ్ళైపోతుంది, మీరేం విచారపడకండి. ఏమండి, ఏమిటండి ఇదంతా? ఏమండి అంటే మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు దీవించండి మావయ్య గారు. కళ్యాణమస్తు. మావయ్య గారు, మీ అబ్బాయి గారు కాదన్నారని మీరేం కంగారు పడకండి. నేను వచ్చేసాను కదా, అంతా నేను చూసుకుంటాను. మా బావమరిది రంగడు కదా, అంత సులభంగా చూసుకునేది కాదమ్మా. బావా మరిది? మీరు ఈ ఇంటి అల్లుడు గారు అవునా అన్నయ్య? అవునమ్మా. అయినా ఆయన పేరు రంగడు కాదు కదా. ఇక పైన మీరు ఆయన్ని రంగడు సింగడు అని మాత్రం పిలవకండి. ఆ నోటితోనే ఈయన గారికి ఇంకో మాట కూడా చెప్పమ్మా. నా పేరు సూర్యకాంతమ్మ. ఈయన గారేమో సూరే సూరే అంటూ బూరుదినట్టు పిలుస్తుంటారు. అంటే మీరు నా ఆడపడుచు గారు. అరే భలే కనుక్కున్నావే. ఇంతకీ నేనెవరో చెప్పుకొచ్చిద్దాం అత్తమ్మ. నేను నీకు అత్తయ్యనైతే ఆయన నీకు మావయ్య, అవునా? భలే భలే చెప్పావే. ఎలా తెలిసింది? అంతా కిట్టయితే లేవే కోడలా. ఇంతకీ నా కోడలి పేరేంటో? కృష్ణమ్మ. ఆహా, ఎంత చక్కటి పేరు పెట్టారు. మీ కడుపులు చల్లగా ఉండాలి. ఆ పేరు పెట్టింది వాళ్ళ అమ్మా నాన్న కాదమ్మా, మా అన్నగారు. కానీ నీ మొగుడు మాత్రం నన్ను కిట్టి కిట్టి అని పిలుస్తాడు అత్తమ్మ. నువ్వంత ముద్దుగా ఉన్నావు కాబట్టి నిన్న ముద్దు పేరుతో పిలుస్తారు, అవునా చిన్న మావయ్య? అవును కోడలా. ఆహా, పెళ్లి కాకముందే మొగుణ్ణి భలే వెనకేసుకొస్తున్నావే. వీడు నా సుపుత్రులేమ్మా. నీ ముక్కు వాడి మూతి చూసినప్పుడే తెలిసిన చిన్న మావయ్య. ఏమండి, ఈ ఆనందం శాశ్వతంగా ఉండిపోతే ఎంత బాగుంటుందండి. ఉండదు. ఇప్పుడో అప్పుడో పిడుగుపాట్లా వాడు వచ్చేస్తాడు, అగ్గి కురిపిస్తాడు. అదో ఇదో చెప్పబోతే దేశాంతరం పోతానంటాడు. నా బిడ్డకి దూరమైన ఏం బతకలేదు. అవునమ్మా, నీ మీద ఇంకాస్త ప్రేమ మమకారం పెంచుకోకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. అత్తయ్య, నువ్వు మా గురించి అన్నీ తెలుసుకున్నావు. వాడి సంగతి ఇంకా మాకే తెలియడం లేదు. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు. వాడు మారడమ్మా. ఎందుకు మారడన్నయ్యా? ఆ కృష్ణయ్య దయ ఉంటే గుడ్డివాడు చూస్తాడు, మోగవాడు పాడతాడు, కుంటివాడు నడుస్తాడు నువ్వే అన్నావుగా. వాణ్ణి మాత్రం మార్చలేడా? మార్చలేడురా, మార్చలేడు. ఆ కృష్ణయ్యను కూడా వాడు ఏమారుస్తాడు. మావయ్య, వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో. మావయ్య, కొత్త కోడల్ని పట్టుకుని అంత మాట అనకండి. నిన్ను పెళ్లి చేసుకుంటాను లక్ష్మి అంటూ ఆయనే వచ్చి నా చెయ్యి పట్టుకొని ఇంట్లోకి నడిపించుకొచ్చే రోజు వస్తుంది. మావయ్య, అత్తయ్య, అత్తయ్య, మీరేం బాధపడకండి. నేను ఇక్కడే ఉంటాను, నా దారిలోకి తెచ్చుకుంటాను. మీరు ఇంకొక మాట మాట్లాడినా నా కిట్టయ్య పాదాల మీద ఒట్టు. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. నువ్వు రా అన్నయ్య. అన్నయ్య, అత్తయ్య ఆయన్ని కనిపెంచారు. లోకంలో అందరినీ కనిపించే కిట్టయ్య మనల్ని ఇక్కడికి పంపించారు. అంతా ఆయనే చూసుకుంటారు. నువ్వు వెళ్ళి పూజకి పూలు పళ్ళు తీసుకురా. అలాగేనమ్మా. నువ్వు చెప్పిన ఆయన అచ్చో నీ నెమ్మలి కళ్ళ లాంటి కళ్ళ అయినవి. అందుకే నీకు నచ్చారు, నాకు నచ్చారు.
श्री 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 राजाधिराज राज मार्तांड पुरुष पुंगवा मरुनि विल्लु साक्षिगा मरुल चल्लु साक्षिगा मदन गोपाल पादाल साक्षिगा ना వంపు సొంపులపై తపనల తహతహపై సర్వ హక్కులు నీవని రాసిస్తారా విల్లు రాసిస్తారా రాసిస్తారా విల్లు రాసిస్తారా శ్రీమతి రతి సతి రంభా సమాన రంగనాయకి కలకండ కండలపై కలపండిన గుండెలపై కామరాజమే నీదని రాసిస్తానే విల్లు రాసిస్తానే రాసిస్తానే విల్లు రాసిస్తానే మందారం మకరందాల మత్తు నూనె రాస్తా కథ కేళి కలిసింది కథ ఇంకా ముందుంది పరువాల పని పట్టే పని ఉంది రాసిస్తాలే నీకు రాసిస్తాలే రాసిస్తాలే నీకు రాసిస్తాలే మేనిలోన మెలికెలతోనే మేళం కడతా నీ చేతికి మహిముంది తొలి సోకులు నిమిరింది నిలువెల్ల సుఖమేదో నిలిచింది శ్రీమతి రతి సతి రంభావనాల రాసకోటలే పాలిస్తాలే పరిపాలిస్తాలే పాలిస్తాలే పరిపాలిస్తాలే రాసిస్తావా మరి రాసిస్తావా పాలిస్తాలే పరిపాలిస్తాలే అబ్బా ఈ సూర్యుడి చిమ్మడ అప్పుడే వచ్చేశాడు. నా చంద్రుడు వెళ్ళిపోతాడు. పోవడం రావడానికేగా. వస్తా. ఏమండి అని వస్తున్నారు అని వస్తున్నారు. పోండి, మీరు మరీ చిలిపి. పెళ్ళానికి ఎవరైనా కన్ను కొడతారా? పెళ్ళామా 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 ఎప్పుడు చేసుకున్నానే నిన్ను? కిట్టై మాట చెప్పాడు కదండి, ఆ మాటతోనే అయిపోయింది సగం పెళ్లి. ఓ ఈ నువ్వు ఆ నువ్వా? ఆ నేనే ఈ నేను. ఇదిగో నీ ముద్దు ముద్దు మాటలు వింటుంటే నిన్ను పప్పు సుద్ద అని పిలవాలనిపిస్తుంది. పప్పు సుద్ద? పిలవండి పిలవండి. మీరు ఇలా అంటుంటే
నా వాళ్ళంతా పులకరించిపోతోంది. అరే 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 అయితే నీ మాట ప్రకారం నేను నీకు అర్థమవుకుంటేగా? అందులో అణువంత సందేహం కూడా లేదండి. అయితే గుర్రం ఎక్కు. అలా అలా తోటల్లోకి, గడ్డి బాంబుల్లోకి, కొండల్లోకి, కోనల్లోకి తిరిగి వచ్చేద్దాం. ఆ 3 ముళ్ళు వేశాక పూర్తి మొగుడయ్యాక మీ ముచ్చట్లన్నీ తీరుస్తాలేండి. ఓ సిని, ఎన్ని వంకర్లు తిరుగుతున్నావే. ఆ 3 ముళ్ళు అన్న ముక్క వదిలేసి ఇంకో మాట చెప్పు. మన జాతకంలో అది రాసిలేదు. అయ్యో, మీరు మరీను రాసి లేకపోతే కిట్టయ్య ఎందుకు చెప్తాడు? ఆయనకి వేరే పని పాట లేక అలా చెప్పుంటాడులే గాని. ఏ పిల్ల, నువ్వు అంటే నీతో పాటు 2-3 జాములు గడపడానికి నాకే అభ్యంతరం లేదు. నువ్వు ఇష్టపడొస్తే నీ ఇష్టం, లేదా మనతో చాలా కష్టం. మొగుడు పెళ్ళాలన్నాక ఆ మాత్రం ఇష్టాలు కష్టాలు ఇలా వచ్చి అలా పోతూనే ఉంటాయిలేండి. అవేం నేను పట్టించుకోను, సరేనా? ఒరే రంగా, ఇదంతా చూస్తుంటే ఆ కృష్ణలీలలాగుందిరా. అమ్మాయి లక్షణంగా ఉందిరా తమ్ముడు. నువ్వు అని రంగా. అవును అను మావయ్య, ఈ అత్తని పెళ్లి చేసుకో మావయ్య. అవును నాయనా, ఈ అమ్మాయి మా అందరికీ నచ్చింది. ఈ బాబాయ్ కోసం సరేనబ్బాయ్. సరే అన్నయ్య. ఓ, అందరినీ బుట్టలో వేసుకున్నావన్నమాట. ఇదిగో పప్పు సుద్దా, నీ పప్పులు నా దగ్గర ఉడకవు. నా సంగతి తెలుసుగా. ఇదిగో బాబాయ్, పిచ్చి పిచ్చి ఆశలు మానుకోమని ఆ పిల్లకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించేయండి. ఏమండి, ఈ బంగారు తల్లితో అత్తయ్య మావయ్య అనిపించుకునే అదృష్టం మనకి లేదండి. అయ్యో, ఎందుకా కన్నీళ్లు? ముందలాగే అంటారు. ఆయన సంగతి నాకు పూసగుచ్చినట్టు అర్థమైంది. నేను చూసుకుంటానుగా, మీరు వెళ్ళండి. చూడండి, మళ్ళీ నా కిట్టయ్య మీద ఆను పెట్టించుకోండి. అమ్మా కోడ్లు తీసుకెళ్ళు, ముందు తీసుకెళ్ళు. రండి తాతయ్య వెళ్దాం. రా నాన్న. Please subscribe for more videos.